రష్యా నుంచి ఆయిల్ను కొనడం ఆపకపోతే భారత్, చైనా, బ్రెజిల్లను అమెరికా నాశనం చేస్తుందని, వాటి ఆర్థిక వ్యవస్థలు పతనమవుతాయని అమెరికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా వ్యాపార భాగస్వాములైన భారత్, చైనా, బ్రెజిల్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధిస్తారని హెచ్చరించారు. ఆయా దేశాల ఉత్పత్తులపై 100% సుంకాలు తప్పవన్నారు. రష్యా నుంచి ఎగుమతయ్యే చమురులో 80% ఆ మూడు దేశాలే చౌకగా కొంటున్నాయని, ఆ లాభాలతో ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోందని రిపబ్లికన్ సెనేటర్ వివరించారు. భారత్, చైనా, బ్రెజిల్లు రక్తంతో వ్యాపారం చేస్తున్నాయన్న గ్రాహం ఒకరు ఆపేంత వరకు పుతిన్ తనంతట తాను ఆగరని మండిపడ్డారు. పుతిన్ ఇప్పటికే పెద్ద తప్పులు చేశారని, రష్యా ఆర్థిక వ్యవస్థ నలిగిపోతోందని చెప్పారు. పొరుగు దేశాలను ఆక్రమించి సోవియట్ యూనియన్ను మళ్లీ ఏర్పాటు చేసేందుకు పుతిన్ యత్నిస్తున్నారన్నారు. కీవ్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని మాస్కో హామీ ఇవ్వడం వల్లే ఉక్రెయిన్ తమ దగ్గరున్న 1700 అణ్వాస్త్రాలను వదులుకుందని అమెరికా చట్టసభ్యుడు గుర్తు చేశారు.